And then we will carry on from there. Verse 17. 17వ వచనం చదువుకుందాం. Thus saith the Lord thy Redeemer, the Holy One of Israel, I am the Lord thy God, which teacheth thee to profit, which leadeth thee by the way that thou shouldst go. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నాకు నేనే నీకు ఉపదేశం చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. Psalm 32 and verse 8. 32వ కీర్తన 8వ వచనం. I will instruct thee and teach thee in the way which thou shalt go. I will guide thee with mine eye. నీకు ఉపదేశం చేసేదను, నువ్వు నడవలసిన మార్గమును నీకు బోధించెదను. So the Lord says to us, he will teach us to what? Profit. మన ప్రయోజనం కొరకు బోధిస్తానని దేవుడు చూస్తున్నాడు. Everybody say profit. Okay, the Lord will teach us to profit. మన ప్రయోజనం కొరకు దేవుడు బోధిస్తాడు. And he will lead us in the way that we should go. మనం నడవలసిన మార్గంలో నడిపిస్తాడు. And he will guide us. ఆయన మనకి సూచిస్తాడు. Well, this morning I'm going to call upon Brother Emmanuel to share with us how God guided him, because he's learning on how to receive guidance and how he has been blessed in his business. సోదరుడు ఇమ్మానుయేలును దేవుడు ఏ విధంగా నడిపించాడో, దేవుని సూచనలు ఆయన పొందుకోవడం ద్వారా ఎలా తను వర్ధిల్లాడో వ్యాపారంలో చూద్దాం. గుడ్ మార్నింగ్ చర్చ్. ఇమాన్యుయల్ అండి, అడ్వర్టైజింగ్ బిజినెస్ చేస్తూ ఉంటాను. ఈ కింగ్స్ టెంపుల్లో ప్లాన్ చేయబడటం నిజంగా చాలా అదృష్టం అండి. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఆర్థిక సమస్యలు చిక్కుకుంటే మన కింగ్స్ టెంపుల్కి వచ్చినటువంటి వాగ్దానం ద ఇయర్ ఆఫ్ నెట్ బ్రేకింగ్ ఇంక్రీజ్. సో దాంట్లో భాగంగా దేవుడు నన్ను ఏ విధంగా ఈ నెట్ బ్రేకింగ్లో తీసుకెళ్ళాడంటే, ఈ కింగ్స్ టెంపుల్లో నేర్చుకున్న టూల్స్ అన్నీ కూడా మనకి నిజ జీవితంలో చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి. ఎందుకంటే నేను కింగ్స్ టెంపుల్ అని పద్దాక చెప్తా ఉంటాను. ఇంతకుముందు 10 సంవత్సరాలు నేను మిగతా చర్చిలన్నింటికి వెళ్ళా, నాకు ఏమీ డెవలప్ లేదు. వితిన్ 3 ఇయర్స్లో 2.5-3 ఇయర్స్ ఈ చర్చికి రావడం దగ్గర నుంచి ఈ కింగ్స్ టెంపుల్లో నేర్పించిన అన్న అక్క నేర్పించిన ఈ టూల్స్ని మనం ఏ విధంగా మన నిజ జీవితంలో ఉపయోగించుకోవాలో తెలుసుకొని ఆ విధంగా రావడం చేస్తే, ఈరోజు నేను విజయవాడ నుంచి 5,000 తోటి హైదరాబాద్ వచ్చినోడిని దేవుడు నన్ను 3 సంవత్సరాల్లో 1 crore స్థాయికి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ చేశాడు. సో ఇక ఇంతకంటే గొప్ప సాక్ష్యం నా జీవితానికి ఇంకేం అవసరం లేదండి. నేను ఒక టూల్ యూజ్ చేశాను ఈ మధ్య. రీసెంట్గా విజయవాడ రైల్వే స్టేషన్లో అడ్వర్టైజ్మెంట్ కొరకు పేపర్లో యాడ్ ఇస్తే దానికి నేను అప్లై చేశాను అనమాట. అప్లై చేసిన దగ్గర నుంచి అక్కడ వాళ్ళందరూ ఏమన్నారంటే, నువ్వు కొత్తగా వచ్చావు కదా, నీకు కొంచెం ఎక్స్పీరియన్స్ అవసరం, ఎక్స్పీరియన్స్ లేకపోతే మాత్రం దీంట్లో రైల్వేలో కాంట్రాక్ట్ రాదు. అది యాక్చువల్గా సీల్ టెండర్స్. సో దానికి ఎక్స్పీరియన్స్ ఏముందిలే, నాకు ఆల్రెడీ ఐఎమ్ ఇన్ హైదరాబాద్ అట్ కింగ్స్ టెంపుల్, ఐఎమ్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డివైన్ పవర్ అనమాట. సో ఆ టూల్ మనం ఉపయోగిద్దామనే ఉద్దేశంతో డెఫినెట్గా థ్యాంక్ యూ జీసస్. ఎందుకంటే నా చర్చిలో నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానం నెట్ బ్రేకింగ్, నాకు పర్సనల్గా నువ్వు ఇచ్చిన వాగ్దానం ట్రక్ లోడ్ మనీ. సో ఈ వాగ్దానాలన్నీ నేను నెరవేరుతున్నట్టు చూస్తా ఉన్నాను. అట్లాగా డెఫినెట్గా దేవుడు నాకు చేస్తాడు. ఈ యొక్క టెండర్ నాదే అని చెప్పి బయలుదేరానండి. ఆ టెండర్ అప్లికేషన్ వేసే ముందు అందరూ ఇంతకంటే ఎక్కువ వేయద్దు, అంతకంటే ఎక్కువ వేయద్దు అని అంటున్నారు. మీరెవరు చెప్పడానికి అవసరం లేదు నాకు అని చెప్పి మా అన్నయ్య ఏమన్నాడంటే 80 అయ్యిరా అని అన్నాడు. 80 కాదు, ఆగు 1 నిమిషం అని చెప్పేసి అప్లికేషన్ మీద, దేవా అంతరంగాలు తెలిసిన దేవుడు నువ్వు, నీ బిడ్డగా నన్ను ఈ నెట్ బ్రేకింగ్లోకి నువ్వు తీసుకెళ్లాలంటే ఈ కాంట్రాక్ట్ నాకు కావాలి అని చెప్పేసి ఒక్కసారి దేవునితోటి, నీవు నాకు విజ్డమ్ దయచేయి, ఆ డివైన్ పవర్ నువ్వు నాకు దయచేయి, నువ్వు దయచేసినందుకు నీకు స్తోత్రం, నీవు ఇచ్చినందుకు ఈ కాంట్రాక్ట్ నువ్వు నాకు ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పేసి అందరూ చూస్తుండగానే ప్రేయర్ చేసి అట్లా చేసి, అన్న 85 వెయ్యి అన్న. అరే ఎక్కువైపోద్ది అని అన్నాడు. కాదు 85 వెయ్యి అన్నాను. ప్రైజ్ గాడ్. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ తర్వాత రైల్వే టెండర్స్, దీంట్లో పాల్గొన్న టెండర్స్ హోల్డర్స్ ఎవరంటే ప్రకాష్ ఆర్ట్స్, యూని యాడ్స్, వీళ్ళందరూ పెద్ద జైంట్స్ మొత్తం వచ్చారండి. నాకు అప్పుడు ఒకటి గుర్తొచ్చింది, గొలియాతు, దావీదు. పాస్టర్ గారు పద్దాక అన్న అదే చెప్తా ఉంటారు, ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ కింగ్స్ టెంపుల్, ఐఎమ్ జస్ట్ లైక్ ఏ కింగ్. మీరు ఏమన్నా అనుకోండి, నాకు మాత్రం సపోర్ట్గా ఎట్లా ఉంటుందంటే, ఐఎమ్ ఫ్రమ్ కింగ్స్ టెంపుల్, ఐఎమ్ ఏ కింగ్. రాజు 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 బిడ్డను నేను, అంతే, దట్స్ ఇట్ అని చెప్పి అదే విధంగా వెళ్ళాను. 45 మినిట్స్ తర్వాత వాళ్ళు టెండర్స్ ఓపెన్ చేయడం జరిగిందండి. విజయవాడ లోకల్లో వేసిన టెండర్, హైయెస్ట్ టెండర్ వచ్చి నాది 85,000, నెక్స్ట్ టెండర్ వచ్చి 82,000, నెక్స్ట్ ప్రకాష్ ఆర్ట్స్ వాళ్ళు 75,000 చేశారు, యూని ఆర్ట్స్ వాళ్ళు 70,000 చేశారు. ఐఎమ్ ద హైయెస్ట్ ఇదనమాట. ఆ టెండర్ దేవుడు నాకే ఇచ్చాడండి. ప్రైజ్ గాడ్, థ్యాంక్ యూ. ఈ విధంగా నన్ను ఈ వర్డ్ దాంట్లో నడిపించిన సీనియర్ పాస్టర్స్ గారికి,
అట్లాగే కింగ్స్ టెంపుల్ టీమ్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. God bless you. Now, I didn't ask him to share about the abundance, because abundance is coming, I know. But what I wanted him to share, and what I want you to catch in the whole thing is this. ఈ విషయంలో మొత్తం మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, that the way he got the contract, ఆ కాంట్రాక్ట్ తను పొందుకున్న he విధానం, says he prayed over it, తనకు ప్రార్థన and చేశాడు when ఆయన. all of them suggested a certain figure or different figures, అందరూ కూడా రకరకాల when మొత్తము he చెప్పారు. prayed, తను ప్రార్థన చేసినప్పుడు God gave him a figure. దేవుడు తనకు ఒక మొత్తము సంఖ్య చూపించాడు. God knows everything. దేవుడికి ప్రతిదీ And తెలుసు. he said, ఆయన చెప్పాడు, I will teach you to profit. ప్రయోజనం కొరకు మీకు See, బోధిస్తాను that's అని. why I'm laboring so much on teaching you on divine guidance. అందుకే దైవికమైన నడిపింపు గురించి బోధించడంలో నేను ప్రయాసపడుతూ ఉన్నాను. I'm not trying to teach divine guidance so that that's another subject that is covered. ఇది ఒక మరొక అంశం కాబట్టి బోధించాలని I బోధించట్లేదు. don't know what you have done now. It was so good. Okay. You didn't have to touch it. It was excellent. All right, I'm sorry. So I'm laboring. It's coming up too much for me over here. It's reverberating. I'm laboring on teaching on guidance because this is a very important aspect in every area of our lives. మన జీవితంలో ప్రతి భాగంలో ఇది ప్రాముఖ్యమైనది కాబట్టి దైవిక నడిపింపు గురించి బోధిస్తూ ఉన్నాను. God wants to be involved in all aspects of our life. దేవుడు మన జీవితంలో అన్ని భాగాల్లో And He wants to be పాలుపంచుకోవాలనుకుంటున్నాడు. involved 24/7. 24 గంటల్లో కూడా పాలుపంచుకోవాలనుకుంటున్నాడు. Say amen. ఆమేన్. See, we should never segregate God from any aspect of our life. మన జీవితంలో ఏ భాగం నుంచి కూడా దేవునిని But వెలుపలగా there are ఉంచకూడదు. several people today in the body of Christ అయితే చాలా మంది ఈ రోజుల్లో that సంఘంలో try to separate their spiritual life from their secular life. వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని ఈ సామాజిక జీవితాన్ని వేరుపరుస్తూ ఉంటున్నారు. They say, my 10-minute prayer time in the morning, 10 minutes of Bible reading, prayer, and Sunday's church, and that's my religious life. ఉదయకాల సమయంలో 10 నిమిషాలు ప్రార్థన, మధ్యాహ్నం 10 నిమిషాలు ప్రార్థన, ఆదివారం And సంఘం the rest of the time, I don't need God. మిగతా సమయంలో నాకు దేవుడు Because అక్కర్లేదు I've been అనుకుంటారు. trained to handle everything that I have to handle. ఎందుకంటే నేను వ్యవహరించవలసిన దాంట్లో నేను చాలా I've been నిపుణుడిగా ఉన్నాను. educated. నేను విద్యావంతుని, I'm learned. నేను I నేర్చుకున్నాను. don't need God. నాకు దేవుడు See, అక్కర్లేదు. when you become like that, మీరు ఆ విధంగా you మార్చబడ్డప్పుడు lose the cutting edge. దేవుని యొక్క ఆ నడిపింపుని And కోల్పోతారు. you cannot really climb up. నిజానికి పైకి The ఎదగలేరు మీరు. will of God for us మనకున్న దేవుని చిత్తం is to be the ఏంటంటే head and not the tail. తలలుగా ఉండడం, తోకలుగా కాదు. To be above only and not beneath. పైవారుగా ఉండడం, క్రింది వారుగా కాదు. And he's not talking only about your religious or spiritual life. మతపరమైన లేదా ఆత్మీయ సంబంధం He's గురించి మాత్రం talking about మాట్లాడట్లేదు. all aspects of life. మన జీవితంలో అన్ని భాగాల గురించి So మాట్లాడుతున్నారు. unless we involve God in all aspects of life, అన్ని భాగాల్లో దేవుడు మన జీవితంలో పాలు we పంచుకుంటేనే cannot తప్ప experience what he has promised. తను వాగ్దానం చేసింది మనం So no అనుభవించలేము. matter what your profession is, నీ వృత్తి ఏదైనప్పటికీ, whether you're a teacher, నువ్వు ఒక బోధకుడి a కావచ్చును, nurse, ఒక నర్సు a కావచ్చును, doctor, ఒక వైద్యుడి a కావచ్చు, lecturer, లెక్చరర్ a కావచ్చు, professor, ప్రొఫెసర్ a కావచ్చు, mathematician, లేకుంటే మ్యాథమెటిక్స్ an కావచ్చు, astrologer, astronaut, ఆస్ట్రోనాట్ కావచ్చును, whoever you are, నువ్వెవరివైనాను కూడా all of us need God. మనందరికీ దేవుడు అవసరమే. God calls us to various vocations in life. దేవుడు రకరకాల వృత్తుల్లోనికి దేవుడు And when మనల్ని I పిలుస్తాడు. get God involved in these callings of my life, నా జీవితంలో ఉన్న దేవుని పిలుపులలో దేవునిని then పాల్పంచుకునేలా God is the చేసినప్పుడు one that will give me the wisdom and the guidance to elevate me. దేవుడు నన్ను హెచ్చింపచేయడం కోసం ఆయన నాకు జ్ఞానమును నడిపింపును He is the కలుగజేస్తాడు. one that will make me the head and not the tail. ఆయనే నన్ను తలగా తయారు చేస్తారు, So తోకగా let కాదు. me encourage you మిమ్మల్ని ప్రోత్సహించండి. to get the set of tapes on this divine guidance ఈ దైవికమైన నడిపింపుకు సంబంధించిన and టేప్స్ keep పొందుకోండి. listening to them consistently. మీరు క్రమంగా వాటిని Because when your వింటుండండి. spirit gets hold on how God leads and guides, దేవుడు ఎలా నడిపిస్తాడో నీ ఆత్మ దానిని then గ్రహించినప్పుడు your spirit becomes more open to receive that guidance. ఆ నడిపింపును పొందుకోవడం కోసం నీ ఆత్మ తెరవబడింది. And as you're guided and led by Him, there is nothing else but success in your way. ఆయన ద్వారా నువ్వు నడిపించబడితే నీ విజయాన్ని ఆపివేసేది ఏది కూడా ఉండదు. Now, over the past few weeks, గత కొద్ది వారాలుగా we've been looking at how God leads us through the inward witness, దేవుడు అంతరంగ సాక్ష్యం ద్వారా ఎలా నడిపిస్తాడో the inward నేర్చుకున్నాం. voice, అంతరంగ స్వరం ద్వారాను, the voice of the Holy Spirit, పరిశుద్ధాత్మ స్వరం ద్వారా and prophecy. తర్వాత ప్రవచనం ద్వారా Well, నడిపిస్తాడు. today, ఈ రోజు
I want to teach you on how God leads through visions and through angels. దేవుడు దూతల ద్వారా కళల ద్వారా ఎలా నడిపిస్తాడో Because ఈరోజు God నేర్చుకుందాం. leads us through visions and angels. ఎందుకనగా దేవుడు దర్శనాల ద్వారా దూతల ద్వారా నడిపిస్తారు మనల్ని. Let's go to Acts chapter 10. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం. In Acts chapter 10 we read about Cornelius, a centurion. అపొస్తలుల కార్యములో కొర్నేలు గురించి చదువుతుంటాం మనము. He was a devout man, one that feared God with all his house and gave much alms to the people and prayed to God always. కొర్నేలి అని భక్తుపాడకుడు కైసరలో ఉండను. అతని ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేయువాడు. Now remember, listen to this carefully. ఇది వినండి జాగ్రత్తగా. He was a God-fearing man. ఆయన దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు. He gave much to the poor people. తను బీద వారికి దాన ధర్మాలు And he చేశాడు. prayed much. ఎక్కువగా ప్రార్థన చేశాడు ఆయన. He was a God-fearing man. భక్తిపరుడు నాడిన. He gave to the poor. బీద వాళ్ళకి ధర్మం చేశాడు. And he prayed much. ఎక్కువగా ప్రార్థన చేశాడు. But కానీ he was not saved. తను రక్షించబడలేదు. Simply because you're religious and act spiritual does not mean that you are saved. మతపరమైన వ్యక్తిగా ఉండి ఆత్మీయంగా నువ్వు నటిస్తే నువ్వు రక్షించబడ్డావని కాదు. Salvation is an experience. రక్షణ అనేది ఒక అనుభవం. It's not religion. మతము కాదు అది. Everyone has to come to Jesus and make a conscious decision of receiving him into their heart so that his blood can cleanse them of their sins, and that's when a person is saved. ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా తీర్మానం చేసుకొని యేసుక్రీస్తుని తమ జీవితంలోకి అంగీకరించాలి. తద్వారా యేసుక్రీస్తు యొక్క రక్తము వారి పాపాల నుండి వారిని కడుగుతుంది. Cornelius was a God-fearing man. కొర్నేలి భక్తిపరుడైనాడు. Cornelius gave to the poor. బీదవారికి ధర్మం చేశాడు. Cornelius prayed. తను ప్రార్థన చేశాడు. And Cornelius had a spiritual vision. కొర్నేలికి ఆత్మీయ దర్శనం He కూడా had an కలిగింది. angelic visitation. దూతలు తనను And దర్శించారు. yet he was not born again. అయినను కూడా తను రక్షించబడలేదు. So simply because somebody has some spiritual experiences doesn't mean that person is saved. ఒక వ్యక్తికి ఆత్మీయమైనటువంటి కొంత దర్శనం కలిగి అనుభవం ఉన్నంత మాత్రాన తను రక్షించబడ్డాడని Because కాదు. listen to what happened. ఏం జరిగిందో చూడండి. In that story, as you continue to read, ఈ కథలో you మనం will ఇంకా find that చదివితే the angel comes to Cornelius and says to Cornelius, దూత కొర్నేలు దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు. కొర్నేలు look at verse 5. 5వ వచనం చూడండి. Now send men to Joppa and call for one Simon whose surname is Peter. ఇప్పుడు నీవు యొప్పాకు మనుషులను పంపి పేతురు అని మారుపేరు గల సీమోనును పిలిపించుము. He lodgeth with one Simon a tanner whose house is by the seaside. He shall tell thee what thou oughtest to do. అతడు సముద్రపు దరియొద్దనున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగియున్నాడని అతనితో చెప్పెను. అతడు నీతో మాట్లాడును. Amen. ఆమేన్. So the angel is saying, దూత చెప్తున్నాడు, send men to Joppa and get Peter down. యొప్పాకు మనుషులను పంపి పేతురుని Because పిలిపించుకొనుము. Peter will tell you what you're supposed to do. నువ్వు ఏమి వినాలో పేతురు ఆ మాటలు నీకు చెప్తాడు. In chapter 11 we read 11వ అధ్యాయంలో చదువుతాము that Peter was brought to speak the word of God. దేవుని వాక్యాన్ని ప్రసంగించడం కోసం పేతురు తీసుకురాబడ్డాడు. Look at chapter 11 and verse 13. 11వ అధ్యాయం 13వ And he వచనం showed చూడండి. us how he had seen an angel in his house, which stood and said unto him, send men to Joppa and call for Simon, whose surname is Peter, who shall tell thee words, whereby thou and all thy house shall be saved. అప్పుడు అతడు నీవు యొప్పకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని చెప్పెను. Angels are not supposed to preach the gospel. దూతలు సువార్త ప్రకటించడానికి They don't have the నియమించబడలేదు. privilege of preaching the gospel. వారు సువార్త ప్రకటించే భాగ్యం వారికి లేదు. Only man can preach the gospel. నరుడు మాత్రమే సువార్త That's why when the ప్రకటించగలడు. angel came, he said, get Peter down. అందుకే దూత వచ్చి పేతురును And he will పిలిపించమని చెప్పాడు. preach the gospel to you. ఆయన నీకు సువార్త ప్రకటిస్తాడు. Anyway, that's beside the point, but I thought it was an important point, so I covered that. అది మరొక విషయం అండి, చాలా ప్రాముఖ్యమైన విషయం అది What గ్రహించడానికి. I'm trying to say is this. నేనేం చెప్తున్నానంటే Cornelius, a God-fearing man, భక్తిపరుడైన was కొర్నేలి led through the angel and through a vision. దర్శనము ద్వారా దూత ద్వారా నడిపించబడ్డాడు. That's how he and his entire household got saved. ఆ విధంగా తానును తన ఇంటి వారును రక్షించబడ్డారు. Now, he had a vision. తనకి ఒక దర్శనము ఉన్నది. Remember, there are three kinds of vision. గుర్తుంచుకోండి, 3 రకాల దర్శనములు ఉంటాయి. Number one,
మొదటిది spiritual vision. ఆత్మీయ దర్శనం. Number 2, రెండవది trance. I don't know, what did Peter have when he was upstairs? కళ్ళు తెరవబడి ఉన్నటువంటి దర్శనం. No, trance is different. I'll explain that. Anyway, number 2 is trance, and number 3 is open vision. రెండవది కళ్ళు తెరవబడి ఉన్నటువంటి, మూడవది కళ్ళు తెరవబడిన దర్శనం. అది open vision. Now, what is a spiritual vision? ఆత్మీయ దర్శనం అంటే A ఏంటి? spiritual vision is a vision where you see with the eyes of your spirit, not with your physical eyes. ఆత్మీయ దర్శనం అంటే నీ శారీరక నేత్రాలతో కాదు కానీ ఆత్మీయ నేత్రాలతో That చూసే means దర్శనం. you are not seeing that with your natural eyes, you are seeing something with your spiritual ఈ eyes. శారీరక కళ్ళతో కాదు కానీ ఆత్మీయ నేత్రాలతో నువ్వు చూస్తున్నావా దర్శనమును. Let me show you. Acts chapter 9, అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం and let's read verse 1. మొదటి వచనం చూద్దాం. Okay, you read from verse 1 through 8. మొదటి 8 వచనాలు చదువుకుందాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్లి ఈ మార్గమందున పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలిమ్మని అడిగాను. అతడు ప్రయాణం చేయుచు దమస్కునకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు అని తనతో ఒక స్వరం మాట్లాడుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, నీవు లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడినని చెప్పెను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి కానీ ఎవరిని చూడక మౌని అయి నిలబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను కనుక వారు అతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. Now, Paul is on his journey to Damascus. దమస్కుకి పౌలు And the Bible ప్రయాణిస్తున్నాడు. says all of a sudden a light shone around him. అకస్మాత్తుగా తన చుట్టూ వెలుగు And ప్రకాశించడం then బైబిల్ he బోధిస్తుంది. has a conversation with Jesus. అప్పుడు యేసుక్రీస్తు తను సంభాషిస్తూ ఉన్నాడు. The Bible tells us బైబిల్ that the బోధిస్తుంది people that were with him, తనతో ఉన్న ప్రజలు they did not see anything. వారు ఎవరిని They చూడలేదు. did not hear the words with clarity. They only heard a sound. ఒక శబ్దాన్ని మాత్రమే విన్నారు తప్ప మాటలు కూడా వినలేరు It వారు. was Paul who saw the light. ఆ పౌలు వెలుగుని It was చూశాడు కదా. Paul who had the ఆ experience. పౌలే ఈ అనుభవం కలిగి ఉన్నాడు. When he opened that, and while he had it, దానిని కలిగి his eyes ఉంటున్నప్పుడు were shut. తన కళ్ళు మూయబడ్డాయి. How do I know? నాకు ఎలా తెలుసు? Because when he stood up and opened his eyes, ఎందుకంటే నిలబడి కళ్ళు తెరిచినప్పుడు అని the Bible మాట్లాడుతుంది says కదా. he was blind. తాను గుడ్డివాడని బైబిల్ బోధిస్తుంది. So how and where did he see? కాబట్టి ఎలా చూసాడు, He ఎక్కడ did చూసాడు? not see with his natural ఈ eyes. సహజమైన కళ్ళతో He చూడలేదు saw ఆయన. with his spiritual eyes. తన ఆత్మీయ నేత్రాలతో All చూశాడు right, ఆయన. let me show you one more. మరొక విషయం చూపిస్తాను. Same chapter, అదే అధ్యాయం reading from verse 10. 10వ వచనం నుంచి And చదువుకుందాం. there was a certain disciple at Damascus named Ananias, and to him said the Lord in a vision, Ananias, and he said, Behold, I am here, Lord. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేను ఉన్నాను అనెను. Ananias had a vision. అననీయకి దర్శనము కలిగినది. Amen. ఆమేన్. Ananias had a vision. Ananias And in the దర్శనం. vision, God is giving some instruction. ఆ దర్శనంలో దేవుడు తనకి సూచనలు ఇస్తూ And ఉన్నాడు. in verse 11 he says, The Lord said unto him, Arise and go into the street which is called Straight, and inquire in the house of Judas for one called Saul of Tarsus, for behold he prayeth, and hath seen in a vision a man named Ananias coming in and putting his hand on him that he might receive his sight. అందుకు ప్రభు, నీవు లేచి తిన్ననిది అనబడిన వీధికి వెళ్లి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాడు కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒకడు మనుషుడు లోపలికి వచ్చి తన దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడు అని చెప్పెను. Now Ananias had a vision. అననీయకి దర్శనం And in కలిగింది. the vision the Lord said to him, దర్శనంలో దేవుడు Go చెప్పాడు, and lay hands on Saul, వెళ్ళి సౌలు పైన చేతులు that he may ఉంచుము. receive his sight. తాను దృష్టి And he పొందుకోవడానికి tells him తనకి that చెప్తున్నాడు. at the same time, అదే సమయంలో Paul is also having a vision. Paul is also having a vision. పౌలు కూడా దర్శనం కలిగింది. And in that vision, ఆ దర్శనంలో Paul is seeing Ananias come and lay hands on him అననీయ వచ్చి చేతులుంచుట that he may చూస్తున్నాడు. be healed. తను స్వస్థ Now, పొందుకోవడానికి. Paul is blind. ఆ పౌలు గుడ్డివాడుగా Paul is not ఉన్నాడు. able to see anything తను in the చూడలేకపోతున్నాడు natural. సహజంగా. But he's seeing something. తను ఒక విషయాన్ని He's చూస్తున్నాడు. seeing a man by the name Ananias come and lay hands on him. అననీయ అని ఒకడు వచ్చి చేతులుంచుట చూస్తున్నాడు. How ఆయన. is he seeing? ఎలా చూస్తున్నాడు? With the eyes of the Spirit. తన ఆత్మీయ This నేత్రాలతో. is called a spiritual vision. దీనిని ఆత్మీయ దర్శనం అంటాము. Is that clear? స్పష్టంగా ఉందా? Amen. The second type is called a trance. రెండవది పరవశం. Let's look at chapter 10 10వ అధ్యాయం చూద్దాం. and look at verse 9. 9వ వచనం చూద్దాం. Now, Peter was very hungry.
పేతురు ఆకలిగొని ఉన్నాడు. On the morrow, as they went on their journey and drew nigh unto the city, Peter went up on the housetop to pray about the 6th hour, and he became very hungry and would have eaten, but while they made ready, he fell into a trance. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణంనకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయటకు మిద్దె ఎక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయకోరెను. And then go on. ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశం తెరబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన ఒక పెద్ద దుప్పటిని చూశాను. Right. So he had a trance. తనకి ఒక పరవశం What is a కలిగింది. trance? పరవశం అంటే ఏంటి? When one falls into a trance, ఒకరు పరవశంలోనికి వెళితే his physical senses are suspended. తనకున్నటువంటి ఆత్మీయ జ్ఞానం శారీరక జ్ఞానము మామూలుగా He ఉండిపోతుంది. does not know where he is right at that moment. ఆ సమయంలో తాను ఎక్కడున్నాడో తాను గ్రహించలేడు. He is not unconscious, తాను స్పృహ లేనివాడుగా ఉండడు. but he does not know what is going on around him. కానీ తన చుట్టూ ఏం జరుగుతుందో గ్రహించలేకుండా ఉంటాడు. He is more conscious of spiritual things than physical things. ఈ శారీరకమైన విషయాల కంటే ఎక్కువగా ఆత్మీయ విషయాలనే గ్రహించేవాడుగా We're not ఉంటాడు. talking about somebody going into coma. ఎవరు కోమాలో వెళ్ళడం గురించి We're మాట్లాడట్లేదు. not talking about somebody becoming unconscious. అనగా స్పర్శ లేకుండా He is పోవడం మాట్లాడడం లేదు. conscious. తాను He's not lost his consciousness, తను గ్రహింపులోనే but ఉన్నాడు. he is more conscious of spiritual things, so he is not really aware of what is around him. తన చుట్టూ జరుగుతున్న విషయాలను గ్రహించకుండా ఆత్మీయమైన విషయాలు ఎక్కువ దృష్టిని పెట్టి ఉన్నాడు. That is a trance. దానిని పరవశం అంటాము. The third type మూడవది is called an open vision. అది తెరవబడిన దర్శనం. Now, open vision is a vision where your eyes are opened తెరవబడిన ఆ దర్శనంలో మీ కళ్ళు తెరబడతాయి. and you are able to see into the spirit realm. అప్పుడు మీరు ఆత్మ లోకంలోని కూడా That means చూడగలుగుతారు. you're not closed your eyes, అంటే మీరు కళ్ళు మూసుకొనలేదు, but you can still see into the spirit realm. అయినను ఆత్మలోకంలోకి There చూడగలుగుతారు. are many godly men చాలా who మంది have దైవజనులు had these wonderful experiences where they actually saw Jesus come and visit with them in their room with their eyes still open. చాలా మంది ఇలాంటి దర్శనాన్ని చూశారు. యేసుక్రీస్తు వారి కళ్ళు తెరబడి ఉంటుండగా వారి గదులకు వచ్చి మాట్లాడడం వారు చూసి ఉన్నారు. Even being able to see a devil when your eyes are open. కళ్ళు తెరబడినప్పుడు దయ్యాలను కూడా చూడగలిగిన వారు ఉన్నారు. See, this is an open vision. ఇది తెరబడిన దర్శనం. So open vision, spiritual visions, ఆత్మీయ దర్శనములు, trance, పరవశములు, and an open vision. తెరబడిన దర్శనం. God can communicate to us through any one of these. వీటిలో దేని ద్వారైనా దేవుడు మనతో సంభాషించవచ్చు. One more important thing I want you to understand. మరొక ప్రాముఖ్యమైన విషయం మీరు When we గ్రహించాలి. receive visions, మనం దర్శనమును పొందుకున్నప్పుడు sometimes the things that are communicated are symbolic. కొన్నిసార్లు మనతో సంభాషిస్తున్నటువంటి విషయాలు దృశ్య రూపంలో, సాదృశ్య రూపంలో ఉంటాయి. See, if you look at the vision that Peter had, పేతురు కలిగి ఉన్నటువంటి దర్శనాన్ని చూస్తే it says that a sheet with 4 corners was lowered down. ఒక గొంగలి 4 చెంగులు పట్టి కిందికి దించబడి ఉన్నది. And in that were 4-footed beasts of the earth, దానిలో 4 పాదములు కలిగినటువంటి wild జంతువులు, beasts, తర్వాత అడవి మృగములు, creeping things, తర్వాత ప్రాకు జంతువులు and ఉండెను. fowls of the air. ఆ తర్వాత ఆకాశ And పక్షులు there ఉండెను. came a voice to him, "Rise, Peter, kill and eat." అప్పుడు ఒక స్వరము, నువ్వు లేచి వాటిని చంపుకొని తినుమని శబ్దము Peter వచ్చెను. said, "No, I won't do it." నేను ఇలా చేయను. But it happened a second time. అది రెండోసారి జరిగింది. It happened a third time. మూడోసారి కూడా జరిగింది. Now Peter was a bit confused. పేతురు కొంచెం తికమకలో What ఉన్నాడు. is this? ఇది ఏంటి అసలు? Is this really God? ఈ నిజమైన Because దేవుని నుంచి I'm a వచ్చిందా? Jew. ఎందుకంటే నేను యూదుని. I'm not supposed to eat unclean things. నేను అపరిశుద్ధమైన But జంతువులు he తినకూడదు. cannot deny the fact that he's had this vision. కానీ ఇక దర్శనం కలిగింది, దీని లేదని So చెప్పలేదు. while మరి he was wondering on this vision ఈ దర్శనం గురించి and ఆలోచిస్తుండగా, pondering over it, దాని గురించి ధ్యానం look చేస్తుండగా at verse 17. 11వ వచనం చూడండి. Now while Peter doubted in himself what this vision which he had seen should mean, behold, men which were sent from Cornelius had made inquiry for Simon's house and stood before the gate. పేతురు తన కలిగిన దర్శనం ఏమయ్యుండునో అని తనలో తాను ఎట్టోచగా ఉండగా, కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచిరి. And called and asked whether Simon, which was surnamed Peter, was lodged there. పేతురు అను మారుపేరు గల సీమోను ఇక్కడ దిగియున్నాడా అని అడిగిరి. See, while he was thinking about this, the men from Cornelius had just arrived at the house. ఇలా ఆలోచిస్తుండగా కొర్నేలు నుంచి ఆ మనుషులు అక్కడికి వచ్చారు. అక్కడికి Look at verse 19. 19వ వచనం While చూడండి. Peter thought on the vision, పేతురు దర్శనం గురించి because it's not clear, ఆలోచించుకుంటున్నాడు. it's all symbolic, you know.
what are these, all these animals, unclean animals, and I hear this voice saying, kill and eat that, I'm not supposed to eat. It's not making sense. ఇది తనకు స్పష్టంగా లేనటువంటి దర్శనం అది. ఎందుకనగా అపరిశుద్ధమైనటువంటి జంతువులు వాటిని చంపడము తినడము. While he was thinking on the vision, ఈ దర్శనం గురించి యోచించుచుండగా the Spirit said unto him, ఆత్మ తనతో చెప్పెను. observe this, ఇది చూడండి ఇక్కడ how God leads. దేవుడు ఎలా నడిపిస్తాడో Although చూడండి. we are dissecting this and saying visions, angels, dreams, prophecies, inward witness, inward voice, the voice of the Holy Ghost, we are trying to study the different ways and means through which God communicates. అంతరంగ సాక్ష్యము, అంతరంగ స్వరము, పరిశుద్ధాత్మ, ప్రవచనములు అని రకరకాలుగా మనం విభజించి But God is మాట్లాడుతున్నప్పటికీ not limited to use only one method or one means. దేవుడు ఒకే విధానం, ఒకే పద్ధతిని వాడుకోవాలని అద్దులో లేడు ఆయన. Several times we see God using combinations. కొన్నిసార్లు దేవుడు కొన్ని విషయాలను వాడుకుంటూ ఉంటుంటాడు. Now, to start with, ప్రారంభించడానికి Peter had a vision పేతురికి దర్శనం ఉంది. while he had a trance. తనకి పరవశంలో ఉంటుండగా Now he was thinking about it. దాని గురించి What does this ఆలోచిస్తున్నాడు. mean? దీని అర్థం ఏంటి? While he was thinking about it, దాని గురించి look at verse ఆలోచిస్తుండగా 19 again. 19వ వచనం While చూడండి. Peter thought on this vision, ఈ దర్శనం గురించి the యోచించుతుండగా Spirit said unto him. ఆత్మ తనతో Can you see the చెప్పెను. combination? First చూస్తున్నారా? vision, మొదట దర్శనం కలిగింది, then the Spirit of God speaking. తర్వాత దేవుని The ఆత్మ voice మాట్లాడుతున్నాడు. of the Holy Spirit. పరిశుద్ధాత్మ Okay? స్వరమది. Behold, 3 men seek thee. ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను Arise వెతుకుచున్నారు. therefore and get thee down and go with them, doubting nothing, for I have sent them. నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేనే వారిని పంపియున్నాను. Then Peter went down to the men which were sent unto him from Cornelius and said, Behold, I am he whom you seek. What is the cause? Wherefore are you come? ఆ పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, ఇదిగో నేను మీరు వెతుకువాడను నేనే, మీరు వచ్చిన కారణం ఏమని వారిని అడిగాను. Understand something. ఇది అర్థం చేసుకోండి. If Peter did not have that vision and the Spirit speak to him, ఆ పేతురు గనక తనకు దర్శనం కలగకుండా ఆత్మ తనతో మాట్లాడకుండా ఉంటే he would not have gone to Cornelius' house. కొర్నేల్ ఇంటికి తాను వెళ్ళి ఉండేవాడు Because a కాదు. Jew would not enter the house of a Gentile. ఒక యూదుడు అన్యుల యొక్క ఇంటికి But వెళ్ళకూడదు. now, after the vision, దర్శనం తర్వాత the Spirit said, Now go, because I sent them. ఇప్పుడు వెళ్ళుము నేనే పంపాను అని ఆత్మ చెప్పాడు. Now when he goes there, అక్కడ వెళ్ళిన he's still తర్వాత confused. ఇంకా తికమకలో ఉన్నాడు. But when he gets there, అక్కడ వెళ్ళిన he తర్వాత understands, well, God sent me here to preach the word. సువార్త ప్రకటించడం So he కోసం preaches పంపాడని the అర్థం word. చేసుకున్నాడు. While ప్రసంగించాడు. he's preaching, ప్రసంగిస్తుంటాడు. the Holy Ghost comes upon them. పరిశుద్ధాత్మ They're all వారిపైకి filled with the Holy Ghost. వారందరూ ఆత్మతో They నింపబడ్డారు. speak in tongues, భాషలో just like మాట్లాడుతున్నారు. the apostles spoke. అపోస్తలుల వాళ్ళు మాట్లాడుతున్నారు. That's when he understands. అప్పుడు గ్రహించాడు ఆయన. Oh, now I understand. ఇప్పుడు నాకు The అర్థమైంది. gospel is not only for the Jews, సువార్త యూదులకు but మాత్రమే also కాదు, to the Gentiles. అన్యులకు కూడా. That's why there is no more clean or unclean. అందుకే శుద్ధమైనది అశుద్ధమైనది అనేది లేదు. Only those that are cleansed in the blood of Jesus are cleansed. యేసు రక్తంలో కడగబడినటువంటి వారు మాత్రమే శుద్ధులుగా I want you ఉంటున్నారు. to understand and see how God is using the means and the method of visions and even angels to guide his people. తన ప్రజలు నడిపించడం కోసం దేవుడు దూతల్ని దర్శనాలను ఎలా వాడుకుంటున్నాడో మీరు So గ్రహించాలి. visions are a valid means by which God leads his people. ఆ దర్శనములు అనేది దేవుడు తన ప్రజలను God is not నడిపించేటువంటి limited మంచి only to విషయం. visions. దర్శనాల విషయంలో మాత్రం అదులో లేడు He ఆయన. can lead us through anything or any means that he chooses. తనకిష్టమైన ఏ విధానముల ద్వారా కూడా Now ఆయన don't నడిపించవచ్చు. think that this is only for apostles ఇది అపోస్తలుల కొరకు మాత్రమే or for అనుకోకండి. ఇది pastors పాస్టర్లకు మాత్రమే or for అనుకోకండి. prophets. ప్రవక్తల కొరకు. Because I just read in Acts chapter 9 that Ananias was used of God. ఎందుకనగా అననీయ కూడా దేవుని ద్వారా వాడబడేటువంటి వాడే. Ananias was not a prophet. ఆయన ఒక ప్రవక్త కాదు. ఆయన. Ananias was not an apostle. అననీయ అపోస్తలుడు కాదు. Ananias was just an ordinary disciple, అననీయ సాధారణమైనటువంటి ఒక just like శిష్యుడే. any one of us. మనలో అందరిలాంటి వాడు. So God can use any means to use anybody. దేవుడు దేనినైనా ఎవరితోనైనా వాడవచ్చును. Now remember, I said he uses combination. గుర్తుంచుకోండి కొన్ని రెండు కూడా వాడుతుంటాడు Let me ఆయన. show you one more combination. మరొక విషయం Go to చూపిస్తాను. Acts chapter 16. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము And let's read from verse 6. 6వ వచనం చదువుదాం. Now when they had gone through Phrygia and the region of Galatia and were forbidden of the Holy Ghost to preach the word in Asia. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. Can you see this? Who చూస్తున్నారా? forbidden them from going into Asia? అక్కడ ఆసియాలోకి వెళ్ళకూడదని ఎవరు ఆటంకపరిచారు? The Holy Ghost. Everyone say Holy Ghost. Where did they sense it? వారు ఎక్కడ గ్రహించారు In దీన్ని? their spirit. వారు ఆత్మలో గ్రహించారు. Look at verse 7. 7వ వచనం. After they would come to Mysia, they essayed to go into Bithynia, but the Spirit suffered them not. ముసియ దగ్గరకు వచ్చి బెతనీయుకు వెళ్ళుటకు యత్నం చేసిరి కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు.
And they passing by Mysia came to Troas. అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. Now in the two earlier verses we read the Spirit forbade them. ఎంతో ముందు పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరచడానికి That's the way చూస్తున్నాం. God was leading them until then. దేవుడు అది వరకు అలా నడిపిస్తున్నాడు Now వారిని. look at verse 9. ఇప్పుడు 9వ వచనం And a చూడండి. vision appeared to Paul. పౌలుకి దర్శనం In the కలిగింది night. రాత్రి వేళ. So Paul had a vision. పౌలుకి దర్శనం కలిగింది. And there stood a man of Macedonia and prayed him, saying, Come over into Macedonia and help us. అప్పుడు మసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి మసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకున్నట్టు చూశాను. And after he'd seen the vision, immediately he endeavored to go into Macedonia, assuredly gathering that the Lord had called us for to preach the gospel unto them. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచినాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరి యత్నం చేస్తాము. Why and how did Paul end up going into Macedonia? మాసిదోనియాకు దేవుడు పౌలు ఎలా వెళ్ళగలుగుతూ ఉన్నాడు? God forbade him from going into Asia, ఆసియాలోకి వెళ్ళకుండా దేవుడు తనను but he ఆటంకపరిచాడు. led him into Macedonia. మాసిదోనియాలో వెళ్ళడం కోసం How did నడిపించాడు. he lead him? ఎలా నడిపించాడు? Through a vision. దర్శనము See, ద్వారా. be open. తెరవబడి God ఉండండి. can use any means by which he wants to guide us. దేవుడికి ఇష్టమైన విధానాన్ని దేనినైనా వాడుకొనవచ్చును మనల్ని నడిపించడానికి. Also, as I తర్వాత said, God will use angels. దేవుడు దూతల్ని కూడా If వాడుకుంటాడు. you read the Bible, బైబిల్ there are చదివినట్లయితే several instances in the Old Testament that God uses angels to lead, guide and help his people. పాత నిబంధనలలో చాలా సార్లు కూడా దేవుడు తన దూతల్ని వాడుకొని ప్రజల్ని నడిపించి సూచించాడు We వారికి. don't have time to go through the Old Testament, పాత నిబంధనల వెళ్ళడం కోసం సమయం లేదు but I మనకి. want to just show you a few in the New Testament. కొత్త నిబంధనలో కొన్ని విషయాలు మీకు But చూపిస్తాం. first, let's go to Hebrews chapter 1 మొదటగా హెబ్రీయుల గ్రంథం మొదటి అధ్యాయం తెరుచుకుందాం. and look at verse 14. 14వ వచనం. Hebrews chapter 1 verse 14. హెబ్రీ మొదటి అధ్యాయం 14వ Are వచనం. they not all ministering spirits sent forth to minister for them who shall be heirs of salvation? వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందువారికి పరిచారం చేయటకై పంపబడిన సేవకులైన ఆత్మల కారా? So the Bible is teaching us దేవుడు ఆ వాక్యం that the బోధిస్తుంది. angels are ministering spirits sent to minister to the heirs of salvation. రక్షణకు ఉన్నటువంటి వారసులకు పరిచయం చేయడం కోసం దూతలు పంపించబడ్డారు. Are you an heir of salvation? నువ్వు రక్షణ అనే స్వాస్థ్యము వారసుడివా? Are you? Say yes. That means the angels are ministering spirits sent to help you. నీకు సహాయం చేయడం కోసము దూతలు To పరిచారకులుగా minister to పంపించబడ్డారు. you and to help you. మీకు సహాయం So చేసి don't పరిచయం be చేయడం కోసం. surprised if you have an angel come visit you. ఒక దూత మిమ్మల్ని దర్శిస్తే ఆశ్చర్యపడకండి. The more we are open to this, the more we are ready to receive it. మనం ఎంతగా తెరబడి ఉంటే అంతగా మనం స్వీకరిస్తాం. Don't say these things only happen in the days of the Bible. బైబిల్ కాలంలో మాత్రం జరిగేది Even అని today అనుకోకండి. there are several testimonies pouring in from all over the world where angels are actually getting involved in the affairs of men, and God is using the angels to bless the people of God. ఈ రోజుల్లో కూడా లోకమంతట్లో చాలా మంది దైవజనులు ఇలాంటి దర్శనాన్ని కలిగి ఉండి దూతల వారికి సహాయం చేస్తున్నారు. ఇలాంటి పత్రికలు వార్తలు మనకు తెలుస్తున్నాయి. Now, even at the birth of Jesus యేసుక్రీస్తు జన్మ and in his విషయంలో childhood, తన చిన్నతనంలోను angels were involved. దూతలు పంపించబడ్డారు. Matthew chapter 1, please. మత్తయి సువార్త మొదటి అధ్యాయం. Matthew chapter 1. మత్తయి సువార్త మొదటి అధ్యాయం. Look at verse 18. 18వ వచనం చదువుకుందాం. Now the birth of Jesus was on this wise. When his mother Mary was espoused to Joseph, before they came together, she was found with child of the Holy Ghost. Yes. Then Joseph, her husband, being a just man and not willing to make her a public example, was minded to put her away privately. But while he thought on these things, behold, the angel of the Lord appeared unto him in a dream, saying, Joseph, thou son of David, fear not to take unto thee Mary thy wife, for that which is conceived in her is of the Holy Ghost. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునట్లుగా రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా ఎదుగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని చెప్పెను. See, an angel visited Joseph and said, Joseph, don't worry. యోసేపుకు దూత ప్రత్యక్షమై భయపడకమని చెప్పారు. Your wife is pregnant not because of another man, but it is the Holy Ghost. పరిశుద్ధాత్మ వలన మాత్రమే నీ భార్య It's the గర్భవతి word of ఉన్నది. God that is the seed that has come upon your wife. దేవుని వాక్యమైనటువంటి ఒక విత్తనము నీ భార్య గర్భంలోకి వచ్చింది. Annul your engagement or betrothal. ఎంత మాత్రం కూడా అవమానపరచకుండా ఇక్కడ నుంచి వెళ్ళకము. Receive her as your wife. నీ భార్యగా తనను స్వీకరించుము. Amen. Amen. So the angel was involved in declaring this. దీనిని ప్రకటించడంలో దూత Now go to chapter పాలుపంచుకుంటున్నారు. 2, please. ఇప్పుడు 2వ అధ్యాయం చూద్దాం. When Jesus was growing,
యేసుక్రీస్తు ఎదుగుతూ and the ఉన్నప్పుడు wise men came to worship him, జ్ఞానులు తనను ఆరాధించడానికి వచ్చారు. they never returned to tell Herod about him. దాని గురించి హెరోదుకు చెప్పడం కోసం So వెళ్ళలేదు. Herod was very angry. హెరోదు కోపగిస్తూ ఉన్నారు. Look at verse 13. 13వ వచనం And చూడండి. when they were departed, behold, the angel of the Lord appeared to Joseph in a dream, saying, Arise, take the young child and his mother, and flee into Egypt, and be thou there until I bring thee word, for Herod will seek the young child to destroy him. వారు వెళ్ళిన తర్వాత ఎదుగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరించవలని ఆయనను వెతుకబోచున్నాడు కనుక నువ్వు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను మీతో తెలియచెప్పు వరకు అక్కడ నిండుమని అతనితో చెప్పాను. How was Jesus' life spared? యేసుక్రీస్తు జీవం ఎలా Through కాపాడబడింది? the guidance of God. దేవుని నడిపింపు ద్వారా. If Joseph was not led by the angel, Joseph would have remained, and when Herod got all the children of the age of 2 and under killed, Jesus would have been killed. దూత గనుక యోసేపును నడిపించబడి ఉండకపోతే వారందరితో పాటు యేసుక్రీస్తు కూడా సంహరించబడి Can ఉండేవాడు. you see how God led Joseph through an angel? దూత ద్వారా దేవుడు యోసేపును ఎలా Now look at verse నడిపించాడు? 19. 19వ వచనం. But when Herod was dead, behold, an angel of the Lord appeared in a dream to Joseph in Egypt, saying, Arise, take the young child and his mother, and go into the land of Israel, for they are dead which sought thy young child's life. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళుము, శిశువు ప్రాణము తీయ చూచుచుండినటువంటి వారు చనిపోయిరి అని చెప్పాను. And so the angel is again involved in bringing Jesus back into the land of Israel. యేసుక్రీస్తును ఇశ్రాయేలు దేశంలోకి తిరిగి తేవడం విషయంలో కూడా దూత Luke పాల్పంచుకున్నాడు. chapter 1. లూకా సువార్త మొదటి అధ్యాయం. When you read from verse 26, it says, Gabriel the angel came to Mary in the city of Galilee, గాబ్రియేలు Nazareth. దూత గలిలయలోను నజరేతు ఊరిలో And he begins to say to a virgin espoused to a man whose name was Joseph of the house of David, and the virgin's name was Mary. And the angel came unto her and said, Hail thou that art highly favored, the Lord is with thee, blessed art thou among women. దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్య యొద్దకు దేవుని దూత పంపబడిన. Now, I don't have time to read, but it would be good for you to read up to verse 38. 38 వరకు చదవడం చాలా మంచిది, సమయం లేదు. But I want you to get this. ఇది అర్థం చేసుకోండి మీరు. The birth of Jesus was announced by an angel. యేసుక్రీస్తు యొక్క జననము దూత ద్వారా ప్రకటన And the చేయబడింది. angel brought the word. దూత వాక్యమును తెచ్చారు. And Mary said, మరియ Be చెప్పింది, it unto me according to thy word. నీ మాట చొప్పున నాకు కలుగును See, గాక. can you see how angels are involved in our affairs? మన విషయాల దూతలు ఎలా And how పాల్పంచుకుంటారో God చూస్తారా? leads us through his angels. తన దూత ద్వారా దేవుడు ఎలా You might say, నడిపిస్తాడో but Pastor, చూడండి. that's all concerning Jesus. పాస్టర్ గారు అది యేసుక్రీస్తుకు సంబంధించిందండి. No, they were involved even in the lives of disciples. శిష్యుల జీవితంలో కూడా ఇలా జరిగిన Go to the విషయాలు book of ఉన్నాయి. Acts chapter 5, please. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం తెచ్చుకుందాం. Acts chapter 5. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము And look at verse 13. 13వ వచనం చూద్దాం. No, look at verse 12. 12వ వచనం. And by the hands of the apostles were many signs and wonders wrought among the people, and they were all with one accord in Solomon's porch. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపొస్తలుల చేత చేయబడుచుండెను. And you know, from verse 14 it says that many were added to the Lord. 14వ వచనంలో చాలా మంది ప్రభువుకు And చేర్చబడ్డారు. sick people were being healed. రోగులు All స్వస్థపరచబడుతున్నారు. kinds of miracles were taking place. రకరకాల అద్భుతాలు జరుగుతున్నాయి. Verse 17 reads like this. 17వ వచనంలో ఉంది. Then the high priest rose up, and all they that were with him, which is of the sect of the Sadducees, were filled with indignation. ప్రధాన యాజకుడును అతనితో ఉన్న వారందరూను అనగా సద్దుకైలును తెగవారును లేచి మత్సరంతో That నిండుకొని means they became envious. అనగా వారు ఆ మత్సరంతో నిండి And ఉన్నారు. laid hands on the apostles and put them in the common prison. అపొస్తలులను బలాత్కారం తీసుకొని చెరసాలలో వేసిరి. Now look at verse 19. 19వ వచనం But చూడండి. the angel of the Lord by night opened the prison doors and brought them forth and said, Go stand and speak in the temple to the people all the words of this life. అయితే ప్రభు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలి తీసుకొని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ప్రకటించుడి అని చెప్పాను. So the angel not only delivered them from the prison, ఆ చెరసాల నుంచి వారిని విడుదల చేయడం but మాత్రమే it is కాదు, through the angel instruction is being given. దూత ద్వారా వారు చేయవలసిన పని కూడా The angel తెలియపరచబడింది. says, Go
దూత stand చెప్తున్నారు, and speak in the temple to the people all the words of this life. మీరు వెళ్ళి సమాజ మందిరంలో నిలబడి సువార్త So ప్రకటించుడి how are the ప్రజలకు. disciples being guided now? శిష్యులు ఎలా నడిపించబడుతున్నారు Where ఇప్పుడు? should they go? వారు ఎక్కడ What వెళ్ళాలి? should they do? వారు ఏమి Is చేయాలి? all being told to them by the angel. అవన్నీ కూడా దూత ద్వారా తెలియపరచబడుతూ Say ఉన్నాయి. amen. ఆమేన్. So angels were guiding his people. దూతలు తన ప్రజలను Go to నడిపిస్తున్నారు. chapter 8, please. 8వ అధ్యాయం In తెరుచుకుందాం. chapter 8, 8వ అధ్యాయంలో Philip the evangelist had an awesome crusade in Samaria. సమరయ ప్రాంతంలో ఫిలిప్ అనేటువంటి సువార్తికుడు మంచి కూటమిని And పెట్టాడు. many turned to the Lord. చాలా మంది రక్షించబడ్డారు. And after that, Peter and John come over and they minister. దాని తర్వాత పేతురు యోహానులు వచ్చి పరిచర్య చేశారు. But then I want you to read from verse 26. 26వ వచనం నుంచి చదవండి. And the angel of the Lord spake unto Philip. ప్రభు దూత ఫిలిప్ తో మాట్లాడాను. Who spoke to Philip? ఎవరు మాట్లాడారు ఫిలిప్? Everybody. Who spoke to Philip? Angel of the Lord spoke to Philip, saying, Arise, go toward the south unto the way that goeth down from Jerusalem unto Gaza, which is desert. నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్ తో చెప్పగా అతడు లేచి And వెళ్ళాను. he rose and went. లేచి అతడు వెళ్ళాను. And there he finds the Ethiopian eunuch who is in a high position, works under the Queen Candace of Ethiopia, who is a treasurer, is coming that way. అప్పుడు అతడు ఇథియోపియాలైన రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్నటువంటి ఇథియోపియుడైన నపుంసకుని కలిసెను. And he was in the chariot and he was reading the book Isaiah. తాను రథం మీద వెళ్తున్నాడు, యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. ఇది అర్థం చేసుకోండి. First the angel said to Philip, Go. మొట్టమొదటిగా ఫిలిప్ కి దూత Now వెళ్ళమని so he చెప్పాడు. goes in accordance to the word that the angel brought. దూత చెప్పినట్టుగా ఆ మాట చొప్పున And వెళ్తున్నాడు while he ఆయన. is there, ఆయన వెళ్ళి అక్కడ ఉంటుండగా listen to what it says now ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి. in verse 29. 29వ వచనం. Then the Spirit said unto Philip. అప్పుడు ఆత్మ ఫిలిప్ తో Again చెప్పెను. you see a combination. మళ్ళీ చూస్తున్నారా ఇక్కడ? It's not always necessarily only one way. ఒకే మార్గంలో మాత్రం చెప్పడం God కాదు can ఎల్లప్పుడూ. use any number of ways and means. దేవుడు ఏ విధానమైన God is not వాడుకోవచ్చు. limited to use a particular way of communication. సంభాషించడం కోసం పలానా విధానాన్ని మాత్రం The వాడుకోవడం కోసం దేవుడు Spirit లేడు. said unto Philip, ఆత్మ Go ఫిలిప్పుతో near, చెప్పెను. join thyself to this chariot. నువ్వు వెళ్ళి ఆ రథమును కలుసుకొనుము. Amen. Amen. So Philip was led by an angel and then by the Spirit of God. ఒక ఫిలిప్ దేవుని ఆత్మ ద్వారా తర్వాత దూతల ద్వారా కూడా In నడిపించబడుతున్నాడు. chapter 12, 12వ we అధ్యాయంలో read how Peter was taken a prisoner by Herod because Herod wanted to kill Peter. అక్కడ హేరోదు ద్వారా పేతురు చెరసాలలో ఎలా వేయబడ్డాడో మనకు తెలుసు అక్కడ. But when he was lying, when he was sleeping in the prison, తను చెరసాలలో నిద్రిస్తూ ఉంటుండగా the angel of the Lord came upon him దేవుని దూత తన యొద్దకు వచ్చెను. and smote him on the side. తన వెన్ను He తట్టి said, Rise up quickly, and his chains fell off from his hands. త్వరగా లెమ్మని చెప్పగా సంఖ్యలు అతని చేతుల And it నుండి is the ఊడిపడెను. angel that brought him out onto the streets. ఆ దూతనే ఆ వీధిలోనికి తనను And while నడిపించెను. he was going through this ఈ experience, అనుభవం కూడా తను the వెళుతున్నప్పుడు Bible says Peter thought he was seeing a vision. బైబిల్ బోధిస్తున్న తను ఒక దర్శనం అని అనుకున్నాడు Not పేతురు అని. until he got out onto the streets that he realized that it was not a vision, but it was actually an experience he was going through. ఆ వీధి బయటకు వచ్చినంత వరకు కూడా ఇది ఒక కళ మాత్రమే అని అనుకుంటూ ఉన్నాడు. నిజానికి అదొక అనుభవం అని అనుకోవట్లేదు ఆయన. So friends, listen. వినండి స్నేహితులారా, Angels are also used by God to lead and guide his people. తన ప్రజల్ని నడిపించడం కోసము దూతలు దేవుని Not ద్వారా only are వాడబడతారు. angels there to help deliver God's people, దేవుని ప్రజలకి సహాయం చేసి but విడుదల చేయడం కోసం angels దూతలే also కాదు. bring the word of God, దూతలు దేవుని వాక్యాన్ని కూడా and they తెస్తారు. help us to be led by God. దేవుని ద్వారా నడిపించబడడానికి సహాయం What చేస్తారు. did I say? నేనేం చెప్పాను? Angels are ministering spirits sent to minister to the heirs of salvation. రక్షణ అనే స్వాస్థానికి వారసులైనటువంటి So వారికి be పరిచర్య చేస్తారు. open to see angels. దూతల్ని చూడడానికి తెరవబడిన వారు Sometimes you will ఉండండి. see them in a vision. కొన్నిసార్లు వారిని మీరు దర్శనంలో చూస్తారు. Sometimes you will see with your eyes wide open. కొన్నిసార్లు మీ కళ్ళు తెరవబడి మీరు కళ్ళతో చూస్తారు. Say hallelujah. హల్లెలూయా. So be open. I'm teaching you this because you can now become aware, and when you actually have that experience, don't begin to doubt it, because when you doubt something in the spirit, it cuts off. చూడండి, ఇలాంటి అనుభవం కలిగినప్పుడు మీరు అనుమాన పడకండి. అనుమాన పడ్డప్పుడు అది మీ దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. Never entertain doubt. అనుమానాన్ని ఎప్పుడు Let the ఉంచుకోకండి. experience pass. ఈ అనుభవం ముందుకు వెళ్ళనివ్వండి. After the experience, అనుభవం you need తర్వాత to test it. దాన్ని పరీక్షించాలి But నీవు. before we get there, అక్కడికి వెళ్ళక let's ముందు see this. దీన్ని చూద్దాం మనం. Angels have the ability, as God permits,
to take upon themselves a form which can be seen with the natural eye as you see a physical person. కొన్నిసార్లు దేవుని అవకాశంతో ఈ దూతలు సహజమైనటువంటి శరీరాన్ని దర్శిస్తారు. తద్వారా మనం మన నేత్రాలతో వారిని చూడవచ్చును. Now, I want you to see this. దీన్ని చూడాలి మీరు. When we talk about angels, దూతల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు immediately you get a picture in your mind. వెంటనే మనసులోకి ఒక చిత్రం You వస్తుంది. sometimes you see a little angel కొన్నిసార్లు మనం చిన్న దూతల్ని with చూస్తాం. little wings, చిన్న రెక్కలతో, with a little harp, చిన్న because you've seen that on a poster or a greeting card. ఎందుకంటే గ్రీటింగ్ కార్డ్ పైన మనం చూస్తాం వాటిని. That's how you imagine angels. అలా ఊహించుకుంటాం మనం. Sometimes you see angels in your mind, కొన్నిసార్లు మన మనసులో ఇలా ఊహించుకుంటాం. big figure పెద్ద దృశ్యము and big wings, పెద్ద చేతులు రెక్కలు. because you've read something about wings in the book of Revelation. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో రెక్కల గురించి చదువుకుంటాం Hey, కాబట్టి. listen, they might have wings, వారికి రెక్కలు ఉండవచ్చునండి. but they also have the ability, as God permits, to actually appear like men. మనుషుల వలె కనబడడం కోసము దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు వారికి సామర్థ్యం ఉంది. They can come in the form of man. మనుషుల రూపంలో వారు కనబడవచ్చును. How do I know this? నాకు ఎలా తెలిసింది? Go to Hebrews chapter 13, please. హెబ్రీయుల గ్రంథం 13వ అధ్యాయం. Hebrews chapter 13. హెబ్రీ 13వ అధ్యాయం. And look at verse 2. రెండవ వచనం. Be not forgetful to entertain strangers, అపరిచితుల, for thereby some have entertained angels unawares. సహోదర ప్రేమ నిలువ ఆతిథ్యము చేయ మర్చిపోకూడదు. దాని వలన కొందరు ఎరుగగయ్యే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. You see that? చూస్తున్నారా? Don't neglect to entertain strangers, for thereby some have entertained angels unawares. కాబట్టి కొత్త వారికి So ఆతిథ్యం ఇవ్వడం those మర్చిపోకూడదు. angels that came didn't come with wings. వచ్చినటువంటి ఆ దూతలు రెక్కలతో రాలి They రెక్కలకి came like looking and appearing like ordinary men. సాధారణమైనటువంటి మనుషుల వలె కనబడి So they have the వచ్చినటువంటి ability to change and come in that form as God permits them. ఒక రూపం మార్చి దేవుని అవకాశం వలన ఇలా కనబడడం కోసం వారికి అవకాశం ఉంది. We said God can lead and guide us through the inward witness, the inward voice, the Holy Spirit, the voice of the Holy Spirit, through prophecy, through visions, through angels. కాబట్టి మన అంతరంగ సాక్ష్యము, అంతరంగ స్వరము, పరిశుద్ధాత్మ స్వరము, తర్వాత దర్శనాలు, కళలు, తర్వాత ప్రవచనం ద్వారా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. But whichever way God chooses to lead us, అయితే దేవుడు ఏ విధానం అయితే ఎన్నుకుంటాడో నడిపించడానికి, whatever revelation you receive, నువ్వు ఏ ప్రత్యక్షతను పొందుకున్నానో, remember one thing. ఒక విషయాన్ని గుర్తుంచుకో. Every one of these revelations must be judged by the word of God. ఈ ప్రతి ఒక్క ప్రత్యక్షత కూడా దేవుని వాక్యం ద్వారా తీర్పు తీర్చబడి ఉండాలి. Go to 1 Thessalonians, please. మొదటి తెస్సలోనికై తెచ్చుకుందాం. Chapter 5. 5వ అధ్యాయం. 1 Thessalonians chapter 5 verse 21. మొదటి తెస్సలోనికై 5వ అధ్యాయం 21వ వచనం. Prove all things, hold fast to that which is good. వీటన్నిటిలోనూ మంచిదానిని మాత్రమే చేపట్టి ఉండుడి. Always remember, ఎప్పుడు గుర్తుంచుకోండి the మీరు. Bible teaches that the Spirit of God and the Word of God agree. దేవుని ఆత్మ, దేవుని వాక్యము ఎప్పుడు ఏకీభవిస్తూ ఉంటుంటాయి. Anytime the Spirit of God speaks to you, it will always be in line with the Word of God. దేవుని ఆత్మ మాట్లాడుతున్న ప్రతి మాట కూడా దేవుని వాక్యానుసారంగానే ఉంటుంది. So, whether it's an inward witness, అది అంతరంగ సాక్ష్యం కావచ్చు, a voice, ఒక స్వరం కావచ్చు, a prophecy, ఒక ప్రవచనం a కావచ్చు, dream, ఒక a vision, ఒక దర్శనం or కావచ్చు, an angel, అదే దూత కావచ్చు. every revelation you think you have received నువ్వు పొందుకున్నాను అనుకున్న ప్రతి ప్రత్యక్షత కూడా must be judged by this word. ఈ వాక్యం ద్వారా The పరీక్షించబడాలి. Bible says, బైబిల్ బోధిస్తుంది, heaven and earth will pass away, భూమి ఆకాశములు but గతించును కానీ not my word. నా మాట గతించదు. Amen. ఆమేన్. We prophesy in part now. మనము ఒక భాగంగా We see ప్రవచిస్తాం. visions in part now. కొంత భాగంతో మనం We దర్శనాలు don't చూస్తాం. see everything in clarity. పూర్తిగా స్పష్టంగా మనం దేన్ని But చూడము. what never changes is the word. ఎప్పుడు మార్చబడింది So వాక్యం no మాత్రమే. matter what prophecy it is, కాబట్టి అది ఏ or what ప్రవచనం vision you have received, ఏ దర్శనం పొందుకున్నానో always measure it against the word of God. ఎల్లప్పుడూ దేవుని వాక్యంతో దాన్ని If it కొలవాలి. does not line up with the word of God, వాక్యంతో అది throw ఏకీభవించకపోతే it into the garbage. దానిని పక్కన It is పడేయండి. not of God. అది దేవుని వల్ల You might వచ్చింది say, but కాదు. Pastor, you don't understand. I actually saw the angel పాస్టర్ గారు మీరు అర్థం చేసుకోవట్లేదు. దూత నేను చూసానండి and I నిజానికి. heard a voice. ఆ స్వరాన్ని విన్నాను. The question is not that.
ప్రశ్న అది కాదు It ఇక్కడ. may be true you saw an angel. నువ్వు దూతను చూడడం నిజం And it కావచ్చు. may be true you heard a voice. ఆ స్వరాన్ని వినడం నిజం But కావచ్చు. the message that you receive, నువ్వు పొందుకున్న ఆ if it does సందేశము not line up with the word, దేవుని వాక్యంతో then it is not ఏకీభవించకపోతే an angel. అది దూత నుంచి వచ్చింది It's కాదు. a devil who is presenting himself like the angel of light. దూత వలె నీకు కనబడుతున్నటువంటి దయ్యమే నీకు సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు అక్కడ. Now, I'm going to show you. మీకు చూపిస్తాను దీన్ని. But people claim to have heard voices. దేవుని స్వరాన్ని విన్నాను అంటే And చెప్తున్నారు. they have revelations. వారికి ప్రత్యక్షతలు ఉంటాయి. Some people claim to hear God, a voice all the time. కొంతమంది ఎల్లప్పుడూ నేను స్వరాన్ని వింటున్నానని చెప్తుంటారు. You are supposed to judge every revelation నీవు ప్రతి ప్రత్యక్షతను కూడా by the word of God. దేవుని వాక్యముతో పరీక్షించాలి. I heard of a testimony of Brother Hagin. హేగన్ గురించి ఒక సాక్ష్యంను విన్నాను. He said one time he was in California where he was preaching in a church. ఒకసారి ఒక సంఘంలో కాలిఫోర్నియాలో ప్రసంగం And చేస్తున్నాడు. there was a woman there who invited him and the pastor and his wife for dinner. అక్కడ ఒక స్త్రీ ఈ వ్యక్తిని తను డిన్నర్ ఆహ్వానించింది. And so after the dinner she began to share a revelation she thought God had given her. కాబట్టి డిన్నర్ అయిపోయిన తర్వాత దేవుడు తనకి ఇచ్చినటువంటి ప్రత్యక్షతను ఇక పాస్టర్ గారు He చెప్తూ listened to వచ్చింది. her for about 10 minutes. ఒక 10 నిమిషాలు విన్నాడు ఈ మాట. Then he took the Bible, బైబిల్ తీసుకున్నాడు. opened it to a certain place ఒక స్థలంలో and said, తెరిచాడు. read it. దీన్ని చదవమని చెప్పాడు She ఆమెకి. read the verse. వాక్యం చదివిందామె. And after that he gave several more chapters and verses. ఆ తర్వాత రకరకాల వాక్య భాగాలు చూపించాడు And he ఆమెకి. made her to read them. చదివేలా చేశాడు. And every scripture that she read contradicted what she was saying. తను చదువుతున్న ప్రతి వాక్యం కూడా తను చెప్తున్న మాటకి వ్యతిరేకిస్తూ So he ఉంటుంది. said, Madam, అప్పుడు చెప్పాడు ఆయన, I can't accept this as a revelation from God. ఇది దేవుని నుంచి వచ్చిన ప్రత్యక్షత అని నేను అంగీకరించను అని చెప్పాడు. But she said, ఆమెన్నది she insisted, ఖచ్చితంగా చెప్తుంది, it has to be God because I got it when I was praying at the altar. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నిజానికి నేను పొందుకున్నానండి దేవుని నుంచే వచ్చింది అని చెప్తుంది ఆమె. Because I was praying at the altar, I believe it is from God. నేను ఆల్టర్ నుంచి దగ్గర ప్రార్థన చేస్తున్నాను కాబట్టి దేవుని నుంచి వచ్చింది అనుకుంటున్నానండి. Whether it's at the altar or not an altar, అది ఆల్టర్ దగ్గర కావచ్చును అది కాకపోవచ్చును. if it doesn't line up with the word of God, దేవుని వాక్యంతో అది then it ఏకీభవించకపోతే is not of God. అది దేవుని నుంచి వచ్చింది కాదు. Also remember, గుర్తుంచుకోండి, God is not limited to talk to you only when you are at the altar. ఆల్టర్ దగ్గర ఉన్నప్పుడు మాత్రం దేవుడు మాట్లాడడం కోసం హద్దులో లేదు And ఆయన. just because you're at the altar doesn't mean that the devil can't talk to you. ఆల్టర్ దగ్గర నువ్వు ఉన్నంత మాత్రం అపవాదితో మాట్లాడడానికి కాదు. The devil spoke to Jesus when he was fasting. ఉపవాసం ఉన్నప్పుడు యేసుక్రీస్తు అపవాది Is that మాట్లాడాడు. right? నిజమేనా? Is that right? నిజమేనా? When he was very much on fire in God. దేవునిలో అగ్నితో రగులుతున్నప్పుడు When మాట్లాడాడు. he set himself aside to seek the face of God. దేవుని సన్నిధిని వెతకడం కోసం సమయాన్ని The కేటాయించినప్పుడు devil మాట్లాడాడు. spoke to him. అపవాది మాట్లాడాడు ఆయనతో. So God is not limited to speak to you only when you're at the altar. నువ్వు ఆల్టర్ దగ్గర ఉన్నప్పుడు మాత్రం మాట్లాడాలని లేదు దేవుడు. I was sharing, I think it was in the first service, I was sharing that there was this man who was leading the Hillsong. హిల్ సాంగ్ అనేటువంటి Everyone knows Hillsongs of Australia, Hillsong. right? Hillsong of Australia. Hillsong And in of the early Australia. days, when people didn't know much about this, దీని గురించి ఎక్కువగా there was ప్రజలకు another తెలియదు. man by the name Jeff Bullock who was leading this whole thing. జెఫ్ బుల్లక్ అనేటువంటి వ్యక్తి ఈ టీం ని And he నడిపిస్తున్నాడు was ఆ రోజుల్లో. sharing once ఒక విషయం చెప్తున్నాడు that ఆయన. he wrote a song at that time. ఆ It సమయంలో was ఒక a పాట very రాశాడు. powerful song. I think it was called The Power of Love. I'm not very sure. ఆ దేవుని ప్రేమ గురించినటువంటి పాట And he కావచ్చు. said ఆయన చెప్తున్నాడు, that he got the words while he was sitting on this toilet seat. టాయిలెట్ సీట్ లో కూర్చున్నప్పుడు తన మాటను పొందుకున్నాడని చెప్తున్నాడు ఆయన. What am I saying? నేనేం చెప్తున్నాను? God is not limited to speak to you as to where you are. నువ్వు ఎక్కడున్నా అప్పుడే మాట్లాడాలని Whether చెప్పి you are దేవుడు in the లేడు. church నువ్వు సంఘంలో or ఉండవచ్చు, you're in the washroom. వాష్రూమ్ లో ఉండవచ్చు. It doesn't matter where. అది విషయం కాదు. If you have an ear to hear, God will speak to you. నీకు వినడం కోసం చెవి ఉంటే దేవునితో మాట్లాడతాడు So ఎక్కడైనా. she said, I was at the altar. నేను ఆల్టర్ దగ్గర He said, ఉన్నానండి. ma'am, but that doesn't make it right just because you're at the altar. మేడం అది విషయం కాదండి. She ఎందుకంటే said, అది విషయం I కాదు. know I heard a voice. నేను ఖచ్చితంగా దేవుని స్వరాన్ని విన్నానని He తెలుసండి. said, I've given you so many scriptures. మీకు చాలా వాక్య భాగాలు చూపించాను. Not one of them agrees with what you say. వాటిలో ఒకటి కూడా మీరు చెప్పేదాంతో You know, ఏకీపించలేదు. eventually, you know what she said? చివరికి ఏమన్నా తెలుసా? Bible or no Bible. బైబిల్ అయినను కాకపోయినను కూడా I know it is God and I'm going to hold on to it. ఇది దేవుని నుంచి వచ్చింది, దీని ద్వారానే ముందుకు That వెళ్తాను. is called deception. దానినే మోసం And అంటారు. that's how the devil works. అపవాది అలా And I want పనిచేస్తాడు. you to be careful. మీరు జాగ్రత్తగా It ఉండాలి. might be a genuine experience. అది మంచి అనుభవం It might be కావచ్చు. a real voice. నిజమైన స్వరం It కావచ్చు. might be a real vision. నిజమైన దర్శనం But కావచ్చు. just because it is real doesn't make it right. అది వాస్తవం కాబట్టి అది నిజంగా ఉండవలసిన అవసరం లేదు. Somebody say amen. ఆమేన్. You have to judge it against the word of దానిని God. దేవుని వాక్యముతో పరీక్షించాలి. Some people, కొంతమంది I'm talking to people from Catholic background. క్యాథలిక్ Please don't misunderstand me.
నన్ను తప్పుగా అర్థం I'm not trying to చేసుకోకండి. hit at anybody, నేను ఎవరిని కూడా నేను but నిర్బంధించట్లేదు. I'm just trying to highlight a deception. నేను మోసాన్ని మాత్రం There are చూపిస్తాను ఇక్కడ. people that said, I saw a vision of Mary. కొంతమంది అంటారు ఆ మరి ఒక దర్శనమును చూశాను అని. And so they build this church. ఆ సంఘాన్ని కడుతున్నారు. And they make it an important point of prayer or, a worship center. అక్కడ ఆరాధన స్థలముగా ముఖ్య కేంద్రంగా చేస్తున్నారు దాన్ని. Simply because somebody had a vision. ఎవరికి ఒక దర్శనం And they కలిగిందని saw చెప్పి. in the vision Mary, and Mary telling them to build the church. ఒక దర్శనంలో మరియ కనిపించి అక్కడ మందిరం కట్టమని చెప్పడం అనే I విషయం. am told, I may be wrong, but this is what I heard. నేను ఈ మాట విన్నాను ఈ విధంగా. That even that temple on that hilltop in Vijayawada, there a shepherd boy once had a vision of Mary, and that's why the church has been built. Mary's thing has been built on top of that hill. ఆ విజయవాడలో ఉన్నటువంటి ఒక కొండపైన అక్కడ మందిరం కట్టబడింది. అక్కడ ఒక గొర్రెల కాపరైనటువంటి ఒక అబ్బాయి ఆ దర్శనాన్ని పొందుకున్నాడు. Now, మరియకు as I సంబంధించి said, అప్పుడు I'm not కట్టారు. making fun, but I want you to understand something. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి ఈ విషయాన్ని. The experience may be true, తన అనుభవం వాస్తవం కావచ్చును, but it does not line up with this word. కానీ వాక్యముతో అది ఏకీభవించదు. Nowhere in the Bible does it teach us to worship Mary or even to mention Mary's name in our worship or prayer. మన ప్రార్థనలో గాని మన ఆరాధనలో గాని మరియను ఆరాధించాలని చెప్పి ఎక్కడ కూడా Mary రాయబడలేదు. is an honorable woman. మరియ ఘనత నొందిన స్త్రీ. Mary is a woman that was highly favored of God. మరియ ఉన్నతంగా Mary కటాక్షించబడినటువంటి is స్త్రీ. supposed to be respected, మరియను గౌరవించాలి. but Mary was just human. కానీ మరియ ఒక మానవురాలే. Never make Mary a deity. మరియను దేవతగా చేయకండి. Don't make Mary God. మరియను And దేవునిగా don't చేయకండి. equal God with Mary. దేవునిని She మరియతో is సమానంగా not even చేయకండి. on par with Jesus. యేసుక్రీస్తు అంత కూడా లేనటువంటి స్త్రీ ఆమె. Jesus is God. యేసుక్రీస్తు దేవుడు. Mary is a woman. మరియ ఒక స్త్రీ. Mary was a special woman. మరియ ఒక ప్రత్యేకమైన And she స్త్రీ. needs to be honored and respected, తాను but గౌరవించబడాలి, not worshipped and prayed to. కానీ ఆరాధించబడకూడదు, తనకు ప్రార్థన You have to చేయకూడదు. understand the place of Mary. మరి యొక్క స్థానాన్ని గ్రహించాలి మీరు. So people say, I had a vision of Mary. నాకు మరి ఒక దర్శనం వచ్చిందని You might చెప్తాను. have, నీకు కలగవచ్చు. but look at what Paul says. పౌలు ఏం చెప్తున్నాడు చూడండి. 2 Corinthians chapter 11. 2 కొరింథీ 11వ అధ్యాయము. And look at verse 14. 14వ వచనం. Or let's back up and read from verse 13. 13వ వచనం నుంచి చదువుకుందాం. For such are false apostles, deceitful workers, transforming themselves into apostles of Christ. And no marvel, for Satan himself is transformed into an angel of light. ఏలైనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపొస్తలుల వేషం ధరించుకున్న వారై ఉండి దొంగ అపొస్తలులను మోసగాండ్రు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు. So who is this Mary in that vision? ఆ దర్శనంలో ఈ దూత ఎవరు మరి? The devil, Satan, because he can put on those forms as an angel of light, he will appear. వెలుగుదూతగా ఆ రూపాన్ని ధరించుకొని కనబడతాడు ఈ విధంగా అపవాది. Is that clear now? స్పష్టంగా ఉందా ఇది? See, whatever you're taught, నీకు ఏది బోధించబడినను, whoever it is, అది ఎవరైనా కూడా, how big a name or small a name, ఆ పేరు ఎంత పెద్దదైనా కూడా చిన్నదైనా always కూడా check that with the word of God. ఎల్లప్పుడూ దేవుని వాక్యంతో దాన్ని God పరీక్షించండి. said heaven and earth will pass away, దేవుడు చెప్పాడు భూమి ఆకాశములు but గతించును, not my word. నా మాట So గతించదు. this is the safest thing that you have. మీకు ఉన్నటువంటి భద్రత కూడినటువంటి Look at విషయం ఇది. Galatians chapter 1 now, గలతీయుల రాసిన పత్రిక మొదటి అధ్యాయం తెచ్చుకుందాం. and look at what Paul says here. పౌలు ఏం చెప్తున్నాడు చూద్దాం. Let me read from verse 6. 6వ వచనం నుంచి. I marvel that you are so soon removed from him that called you into the grace of Christ unto another gospel, which is not another, but there be some that trouble you and would pervert the gospel of Christ. But though we or an angel from heaven preach any other gospel unto you, that which we have preached unto you, let him be accursed. క్రీస్తు కృప నుండి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం కలుగుచున్నది. అది మరొక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరొక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అవును గాక. For though we or an angel from heaven
preach any other gospel unto you than that which we have preached unto you, let him be accursed. మేము ప్రకటించిన సువార్త గాక మరొక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన దూతలను ప్రకటించిన యెడల వారు శాపగ్రస్తులు అవుదురు గాక. The revelation that is in this word, ఈ వాక్యంలో ఉన్న ప్రత్యక్షత, what Jesus taught, యేసుక్రీస్తు what the బోధించింది, apostles taught, అపొస్తలులు బోధించింది, is what must be taught. అది మనకు బోధించబడాలి. Anything beyond that దానికి మించింది is ఉంటే not of God. అది దేవుని నుంచి వచ్చింది కాదు. Say amen, somebody. ఆమేన్. So every vision, ప్రతి దర్శనము, every angelic visitation, ప్రతి దూత దర్శనము, every prophecy, ప్రతి ప్రవచనము, everything that you believe you receive from God దేవుని నుంచి పొందుకున్నానని నువ్వు నమ్మే must ప్రతిదీ be tested, and it must line up with the word of God. దేవుని వాక్యంతో పరీక్షించబడాలి, దేవుని వాక్యంతో ఏకీభవించాలి. See, and people are prophesying. ప్రజలు ప్రవచిస్తూ ఉన్నారు. When you receive a prophecy, నువ్వు ఒక ప్రవచనం పొందుకున్నప్పుడు please test it against the word of God. దేవుని వాక్యంతో దాన్ని పరీక్షించండి. Prophecy is being abused and misused too much in the body of Christ. క్రీస్తు సంఘంలో ప్రవచనం చాలా తప్పుగా వాడబడుతున్నట్టు There are విషయం అది. so-called men and women who are claiming to be prophets ప్రవక్తలము అని చెప్పుకునే స్త్రీ పురుషులు that చాలా are మంది not ఉన్నారు. answerable and accountable to any leader. ఏ నాయకునికి కూడా వారు They have their లోబడి own ఉండేవారు కాదు. little ministries, వారికి సొంత పరిచర్యలు ఉంటాయి. and they use this gift ఈ తలాంతును వాడతారు. and they begin to misuse and abuse it. వారు తప్పుగా వాడుతూ And చెడు పనులు through చేస్తారు. that, దాని ద్వారా there are people that they're controlling, manipulating, and putting them in fear. కొంతమందిని వారి అధీనంలో ఉంచుకొని వారిని భయపెట్టిస్తున్నారు, వారి మనసు They will త్రిప్పేస్తున్నారు. say, brother, I see this. ఏమంటారంటే సహోదరుడా ఇది And this is చూస్తున్నాను. what God is saying. దేవుడు ఇలా And చెప్తున్నాడు this is నీకు. what you should do. నువ్వు ఈ పని And this చేయాలి. is what you should give me. నువ్వు ఇది ఇవ్వాలి And నాకు. they will give you the impression that if you don't do what they tell you to do, వారు చెప్పింది మీరు that చేయకపోతే God will be angry with you. దేవుడు నీకు కోపగిస్తాడు నీ And పట్ల. God will punish you. దేవుడు నిన్ను And శిక్షిస్తాడు. so you live in fear. నువ్వు భయంలో బ్రతుకుతావు అప్పుడు. And so you do things not out of your heart, but out of fear. భయంలోంచి వారు చెప్పినటువంటి And పనులు there are చేస్తుంటావు. many such people that are thriving today in the body of Christ. ఇలాంటి వారు చాలా మంది క్రీస్తు సంఘంలో I, ఉంటున్నారు. as a pastor, ఒక సంఘ want to కాపరిగా tell you something. ఒక విషయం చెప్పనివ్వండి. Don't seek prophecy. ప్రవచనమును వెతకకండి. God will give you a prophecy at the right time. సరైన సమయంలో దేవుడు నీకు But ప్రవచనం God is ఇస్తాడు. not limited to give you only a prophecy. He may lead you by any other means He chooses. ప్రవచనం మాత్రమే ఇవ్వడం కోసం దేవుడు హద్దులు లేడు. ఏ విధానమున ద్వారానే ఆయన నడిపించవచ్చును I మిమ్మల్ని. remember one instance when I was growing up in the faith. నేను విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు నాకు ఒక సంఘటన We were గుర్తుంది. still very young and learning the word of దేవుని God. వాక్యం నేర్చుకోవడంలో చాలా There was పిల్లలుగా this ఉన్నాం. man who we were told God is using. దేవుడు వాడుకున్నటువంటి ఒక And when మనిషి he వచ్చాడు. prays, things happen. ఆ ప్రార్థన చేసినప్పుడు So కార్యాలు he would జరుగుతాయని come చెప్తాడు. visiting our house. మా ఇంటికి దర్శనానికి So one వచ్చినటువంటి day వాడు ఆయన. we were there and my uncle was there. ఒక దినమున నేను తర్వాత And మా after అంకుల్ he ఉన్నారు అక్కడ. prayed, ఆయన ప్రార్థన he చేసినప్పుడు said, అంటున్నాడు, God is telling me something. దేవుడు నాకు ఒక And మాట he told my చెప్తున్నాడు. uncle, he told my uncle, అంకుల్ కి చెప్పాడు ఆయన. God is telling me to tell you that you must give me clothes for Christmas. ఈ క్రిస్మస్ కొరకు నువ్వు నాకు బట్టలు ఇవ్వాలని చెప్పి దేవుడు నీకు చెప్పని నాకు చెప్తున్నాడు అని చెప్పాడు. And he left it with such an impression that if you don't do it, God will be angry. ఇలా చేయకపోతే దేవుడు కోపగిస్తాడు అనే భావన చెప్తున్నాడు అక్కడ. So you see how if you're not strong in the word of God నువ్వు వాక్యంలో and బలంగా you don't లేకపోతే have understanding, you can easily be deceived. నువ్వు చాలా సులభంగా మోసపరచబడతావు. Don't go, please understand, don't go seeking prophecy to anybody. అంటే ఎవరి ద్వారా నేను ప్రవచనాన్ని వెతుకుతూ దయచేసి వెళ్ళకండి. And don't come to me and say, Pastor, give me a word. పాస్టర్ గారు నాకు ఒక మాట ఇవ్వండి అని కూడా నా Or దగ్గర to రాకండి. Pastor Merlin, we are not here to just fabricate and manufacture words for people. అందుకే ప్రజల కొరకు వాక్యాలు But కల్పించేటటువంటి వారు కాదు ఇక్కడ. sometimes the Spirit of God moves upon us and we have a word for somebody and we'll release it. కొన్నిసార్లు పరిశుద్ధాత్ముడు మమ్మల్ని కదిలింపచేసినప్పుడు ఆ మాటలు మీకు That is తెలియపరుస్తుంటాడు. how God operates. దేవుడు ఆ విధంగా But you పనిచేస్తాడు. can't get a man or a woman to just give you a word at their own wish and whim and fancy. వారికి ఇష్టం వచ్చినటువంటి విధంగా మాట ఇవ్వడం కోసం అన్నట్టుగా మనం స్త్రీ పురుషుల దగ్గర వెళ్ళవలసిన But అవసరం I లేదు. want to liberate you this morning. అయితే ఇక్కడ మీకు I విశ్వాసం want you to కలుగజేస్తున్నాను. understand మీరు గ్రహించాలి that when విషయాన్ని. a prophecy is given, ఒక ప్రవచనం when ఇవ్వబడినప్పుడు somebody tells you this is a word from God, దేవుని నుంచి వచ్చిన మాట అని ఎవరైనా చెప్తే you are under no obligation to do it or to comply with it దానితో ఏకీభవించి దాన్ని చేయడం కోసం నీకు ఏమీ హద్దు లేదు. unless it reverberates
resonates and agrees with what God has already told you. దేవుడు ఇంత ముందు నీతో చెప్పినటువంటి మాటతో అది ఏకీభవిస్తేనే తప్ప దాన్ని చేయవలసిన అవసరం లేదు. There is a very interesting story in 1 Kings chapter 13. మొదటి రాజుల 13వ అధ్యాయంలో ఒక మంచి కథ భాగం కనిపిస్తుంది. A great prophet of God. His name is not mentioned. తన పేరు రాయబడలేదు. గొప్ప He ప్రవక్త. comes on the scene ఆయన ఇక్కడికి and వచ్చి he prophesies to this king. ఈ రాజుకు ప్రవచిస్తున్నాడు. And he says, King, అని చెప్తున్నాడు, రాజా, in the descendants of David, ఇక దావీదు వంశంలో in the years to come, రాబో దినాల్లో there is a king by the name of Josiah that will be born. యోషియా అనే ఒక And రాజు he will పుడతాడు. do this and this and this. ఆయన పలానా పని చేస్తాడు. And he speaks those words, strong words. ఆ బలమైన And మాటలు the king పలికాడు. is angry. రాజు కోపగించాడు. So he wants to lay hands on the prophet. ఆ ప్రవక్త పైన When చేతులు he అనుకున్నాడు. stretches his hand, తన హస్తం the చాపగానే Bible says his hand withered. తన చేతి ఎండిపోయిందని బైబిల్ Instantly బోధిస్తుంది. it withered. ఆ వెంటనే ఎండిపోయింది అక్కడ. So much so that he could not pull his hand back. ఎంతకంటే తన చేతి వెనక్కి Then the తీసుకోలేకపోయాడు. king says, please pray for me. అప్పుడు రాజు చెప్పాడు, దయచేసి నా కొరకు ప్రార్థన చేయమని. I'm paraphrasing this because we don't have time. మనకు సమయం లేదు కాబట్టి చాలా క్లుప్తంగా So చెప్తున్నాను. the prophet prays to the Lord. ఆ ప్రవక్త దేవునికి ప్రార్థన చేశాడు. Instantly వెంటనే the hand is healed. అక్కడ చేతులు బాగైపోయింది. Immediately the king says, వెంటనే రాజు please చెప్తున్నాడు, come to my house and have some meal. దయచేసి మా ఇంటికి వచ్చి కొంచెం He ఆహారం says, భోజనం King, I చేయండి. can't do it. ఇప్పుడు నేను అలా రాలేనండి. Because the Lord who sent me here to give this word told me not to eat or to drink in this place. దేవుడి మాట చెప్పమని పంపినటువంటి దేవుడు ఇక్కడ భోజనం చేయకూడదని చెప్పాను నాకు. And he left. అక్కడ అక్కడి నుంచి But వెళ్ళిపోయాడు ఆయన. one of the guys that saw this was a son of another old prophet. దీనిని చూసినటువంటి ఒక మనుషుడు మరొక ప్రవక్త కొడుకు ఆయన. He comes and tells his dad about what happened. ఏం జరిగింది ఆ విషయాన్ని తన So తండ్రికి this చెప్పాడు. old prophet gets on an ass and follows this man of God. అప్పుడు ఈ ముసలి ప్రవక్త లేచి ఆ దైవజనుని And he says, వెంబడించాడు. oh wow, well, you know, he's very happy to meet him. He says, come home and have a meal with me. మిమ్మల్ని కలవడం చాలా సంతోషం అండి, మా ఇంటికి వచ్చి భోజనం చేయమని God చెప్పాడు ఆయన. told me that I cannot eat or to drink in this place. ఇక్కడ నేను భోజనం చేయకూడదు, నీరు తాగకూడదు అని దేవుడు And నాకు you know what this చెప్పాడు. old cunning prophet says? ఇక పాత ప్రవక్త ఏం చెప్పాడు తెలుసా అక్కడ? The angel of God told me that you should come and eat. నీవు వచ్చి భోజనం చేయాలని దేవుని దూత నాకు చెప్పాడని చెప్పాడు. Now what does this prophet do? ఈ ప్రవక్త ఏం This చేశాడు? great prophet ఈ గొప్ప ప్రవక్త who spoke prophetic words over the king, ఒక ప్రవచన మాటలు whose hand పలికినటువంటి was వ్యక్తి, withered చేతి and ఎండిపోయినప్పుడు instantly healed, ఆయన ప్రార్థన చేస్తే చేతి falls బాగైపోయింది. in a trap. ఆయన ఆ చిక్కులో He పడిపోయాడు. comes back with this old prophet. ఈ ముసలి ప్రవక్త He దగ్గరికి వచ్చాడు eats ఆయన. and drinks. అక్కడ భోజనం And then చేశాడు. the word of the Lord comes through this old prophet. ఈ పాత Says, ప్రవక్త దగ్గర because దేవుని you have వాక్యం done వచ్చింది. this, you're going to die. నువ్వు ఇలా చేసావు కాబట్టి నువ్వు And the చనిపోతావు Bible చెప్పాడు. tells us that on his way out, a lion comes and kills him. తను మార్గంలో వెళ్తుండగా ఒక ఎలుగుబంటి వచ్చి What a తనను sad చంపేసింది. ending to such a powerful prophet. ఎంత విశాలకరమైనటువంటి అంతము అది. But let me tell you something. ఒక Why మాట did I చెప్పండి. share this story? ఇంతకుముందు చెప్పాను చూడండి. That prophet ఆ ప్రవక్త should not have believed what this prophet said ఈ ప్రవక్త చెప్పిన మాట until he కాదు. checked with what God told him. దేవుడు తనతో చెప్పిన మాటను పరీక్షించినంత See, వరకు God did not hold this guy responsible. He said, you are responsible because I gave you the word. నేను నీకు మాట ఇచ్చాను కాబట్టి What నీవే am I saying? లెక్క చెప్పాలని చెప్తున్నాడు దేవుడు. You are under no obligation to do anything anyone prophesies over you until it resonates or agrees with what God has already revealed to you in your spirit. దేవుడు నీ ఆత్మలో ముందుగా చెప్పినటువంటి ఆ మాటతో మరొక ప్రవక్త కనుక నీకు ప్రవచనం చేసినప్పుడు ఆ మాట ఏకీభవించకపోతే దానిని చేయవలసిన విషయం ఏమీ లేదు. Church, please listen. సంగమా వినండి దయచేసి. These are all valid means through which God leads and guides his people. దేవుడు తన ప్రజలను నడిపించేటువంటి విధానాలు ఇవి. But don't ever forget the devil is a deceiver. మర్చిపోకండి అపవాది And he మోసపరచువాడు. will try to deceive you మిమ్మల్ని మోసం చేయడం కోసం ప్రయత్నం in చేస్తాడు every way he can. ప్రతి మార్గంలో. And so I encourage you మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. not to seek prophecy, ప్రవచనాన్ని వెదకండి, not to seek visions, దర్శనాలను వెదకండి, not to seek angels. దూతల్ని వెదకండి. What do you seek? నువ్వు దేన్ని వెదకాలి? Seek God. దేవునిని వెదకాలి. Seek God's guidance. దేవుని నడిపింపుని But వెదకండి. don't say, God, give me a vision only. దేవా ఒక దర్శనమే ఇవ్వు నాకు అని చెప్పకూడదు. Because he had a vision, I need to have a ఆయనకు vision. ఒక దర్శనం వచ్చింది కాబట్టి నాకు కూడా Because కావాలి he ఒక had a దర్శనం. dream, I need to have a ఆయనకు ఒక dream. కల వచ్చింది కాబట్టి నాకు కూడా ఒక కల Because కావాలి. God did this in a certain way for that person, God, you must do it in the same way. పలానా వ్యక్తి పలానా విధానాలు చేసే కాబట్టి When నాకు కూడా అలాగే చేయాలి నువ్వు. when I begin to insist in this manner, ఈ విధంగా నేను బలవంతం చేస్తే I open myself up for deception. నేను మోసం కొరకు నన్ను నేను తెరుచుకుంటున్నాను. So I should never insist how God will communicate and lead me. దేవుడు నాతో ఎలా సంభాషించి మాట్లాడాలో నేను He బలవంతం will చేయకూడదు. choose
which way he wants to ఎలా lead. నడిపించాలో ఆయనే But ఎన్నుకుంటాడు. eventually understand this. చివరిగా He గ్రహించాడు. said, ఆయన చెప్పాడు, I will teach you to profit మీ ప్రయోజనం కొరకు మీకు and lead బోధించుదును. you in the way that you should నువ్వు go. నడవలసిన మార్గంలో నడిపించదు. Somebody say amen. ఆమేన్. God leads us and guides us and teaches us to profit. దేవుడు Amen. మనల్ని నడిపిస్తాడు, సూచిస్తాడు, బోధిస్తాడు. Did you learn something today? ఏమైనా నేర్చుకున్నారా Well, మీరు? God bless you. As I close this morning, let me pray first. దీన్ని ముగిస్తుండగా Father, మీ కొరకు in the name ప్రార్థన of చేస్తాను. Jesus, we thank you for your word and we